హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపులో భాగంగా ఫైర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోయిల శ్రీనివాస్, మాజీ కుంకుమేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ గతంలో విధి నిర్వహణలో భాగంగా అమరులైన సిబ్బందిని స్మరించుకుంటూ వారోత్సవాలు కొనసాగిస్తున్నామని, ఈ సందర్భంగా ప్రజలు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సమాచారం అందించాలని పేర్కొన్నారు. దేశ సంపదను నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా ప్రతి ఒక్కరిపై ఉందంటూ పేర్కొన్నారు. చాలా దేశంలోనే అత్యున్నతమైనటువంటి ముఖ్యమైనటువంటి శాఖ. ఈరోజు ఈ శాఖ లేకపోతే ప్రజాస్వామ్యంలో చిన్న ప్రాణికి హాని కలిగిన, ఒక ప్రాణానికి హాని కలిగినా కూడా ముందుండి వారిని ఆదుకున్నటువంటి శాఖ ఫైర్ శాఖ. ఈ ఫైర్కి సంబంధించి ఏదైనా కూడా ఇందాక సార్ చెప్పినట్టు చిన్న పెన్నుకు హాని కలిగినా వాటిని రక్షించేటువంటి బాధ్యత ఈ ఫైర్ పోలీసుల పైన ఉంటుంది. కాబట్టి దేశానికి సైనికులు ఏ విధంగానైతే పోరాడి దేశాన్ని కాపాడుకుంటారో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులను, ప్రతి పక్షిని కూడా కాపాడేటువంటి బాధ్యత ఈరోజు మన ఫైర్ సిబ్బందికి ఆ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేశంలో మనం అందరం కూడా ఇంత సుఖ సంతోషంతో ఉంటామనంటే ఈ ఫైర్ సిబ్బంది కనుక వాళ్ళు అన్ని రకాలుగా అన్ని ఒడిదుడుకులను ఓర్చుకొని అన్ని కష్టాలను ఎదుర్కొని మన ప్రాణాన్ని రక్షించేటువంటి క్రమంలో వాళ్ళు ముందుంటారు. ఏ గ్రామంలోనైతే ఏదైనా చిన్నగా ఇల్లు కాలిపోయినా, అక్కడేదైనా ఏదైనా షాప్ లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా, ఏదైనా షాప్ లో అగ్నికి సంబంధించి ఏదైనా టెక్నికల్ గా కరెంటు ఇష్యూస్ అయినా కూడా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అక్కడ ఆ షాప్ లో ఉన్నటువంటి ప్రాణాలు కాపాడడం కావచ్చు, వారికి ఉన్నటువంటి వస్తువులను కాపాడే విషయంలో ఫైర్ సిబ్బంది ముందుండి ఆ యొక్క రక్షణగా ఉంటున్నటువంటి ఈ మన దేశంలో ఈ ఫైర్ శాఖ వాళ్ళు చాలా బాధ్యతాయుతంగా దేశాన్ని రక్షించడంలో సైనికులు ఏ విధంగానైతే మన కోసం కష్టపడుతున్నారో ఫైర్ కూడా ఈరోజు దేశంలో కాపాడడం కోసం ముందుండి కష్టపడుతున్నారన్న విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. 1964లో జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఈ ఫైర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య నిదర్శనంగా మన ఫైర్ ఆఫీసర్ చెప్పినట్టు ఆర్థికంగా ఉన్నటువంటి మన భారతదేశ సంపదను మరి దాన్ని కాపాడుకునే విధంగా ఈ ఫైర్ వ్యవస్థను రూపకల్పన చేసి నాటి నుంచి ఇది అమలులోకి రావడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన దృష్ట్యా 14వ తారీఖు ఏప్రిల్లో జరిగిన సంఘటన దృష్ట్యా అప్పంచెల్లి ఆ రోజు జరిగినటువంటి అమరులు ఫైర్ ఆఫీసర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరము పోలీసు వార్షికోత్సవాలు ఎట్లా జరుగుతాయో మరి ప్రతి దానికి వార్షికోత్సవం ఎట్లా జరుగుతుందో ఫైర్ సిబ్బంది కూడా ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు వరకు మరి ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రము, కేంద్రము రెండు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే సందర్భాలు ఉంటాయి. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదో తూతూ మంత్రం కాకుండా వీళ్ళు ఈ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పబ్లిక్ లో ఫైర్ ఎందుకుంది, మీకు మేమున్నామనే భరోసా, మనం కనుక జై జవాన్ జై కిసాన్ అని ఎట్లయితే మనము జవాన్ బార్డర్ లో ఉంటే మనం ఎట్లయితే ధైర్యంగా నిద్రపోతామో ఫైర్ సిబ్బంది ఉంది కాబట్టి తప్పని ఇక్కడ ఫైర్ అయిందంటే ఇప్పుడు అందరికి ఫోన్ తీసుకొని ఈ ఫైర్ నంబర్ కు 100 కన్నా కొడుతున్నారు, లేకుండా వీళ్ళ 101 నంబర్ కు డైల్ చేసే పరిస్థితికి పబ్లిక్ వచ్చిందంటే వీళ్ళు గతంలో 10-15 సంవత్సరాల కింద అవేర్నెస్ తీసుకురావడంతోనే పబ్లిక్ లకి అవగాహన వచ్చింది. 150 గ్రామాలకు హెడ్ క్వార్టర్ పరకాల ఫైర్ ఆఫీస్. ఈ ఫైర్ స్టేషన్ అనేది పెట్టినప్పుడు అందరం కూడా వరంగల్ రూరల్ జిల్లాలో చూసుకుంటే హనంకొండ తర్వాత పరకాల ఒకటే. మన జిల్లాలో పెద్ద వాస్తవం చెప్పాలంటే పరకాలే. హనంకొండ అనేది సిటీకి సంబంధించింది. జిల్లా మొత్తం వ్యాప్తంగా ఈ రోజు మాత్రం పరకాలే. ఈ పరకాల్లో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది గాని, ఫైర్ ఆఫీసర్స్ గాని వచ్చిన వాళ్ళు ఎటువంటి రిమార్క్ లేకుండా, మా ప్రాంత వాసులకు ఎటువంటి చిన్న హాని జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, మన ఆస్తి నష్టం జరగకుండా వెంటనే కాల్ చేసిన వెంటనే వచ్చి స్పందించి మా ప్రాంత వాసులందరినీ కాపాడి ఆర్థిక వనరులను కూడా వాళ్ళను నష్టపోకుండా కాపాడినందుకు మా పరకాల పక్షాల వారికి డిపార్ట్మెంట్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 14 రోజున ముంబైలోని విక్టోరియా యార్డ్ యందు ఒక నౌక ప్రమాదం జరిగింది.
ఆ నౌక ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది 66 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి సూచికగా దేశవ్యాప్తంగా ఈ ఏప్రిల్ 14 నుండి 20 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు 13 రోజు కలెక్టర్ గారితో పోస్టుల ఆవిష్కరణ, 14 రోజు చనిపోయిన ఈ అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పించుట, 15 రోజు ఒక మంచి కూడలి అంటే బస్టాండ్ ఏరియా లేకుంటే ఎనీ సెంటర్ వల్ల డెమో అంటే ఫైర్ డెమో చేయడం, వాళ్ళ కరపత్రాలు ఇవ్వడం. రేపు ఈ 14 నుంచి చెప్పాల్సిన అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు జరిగిన మన దేశ సంపద ఏదైతుందో మన దేశంలో ఉన్న వ్యక్తులు ఏదైతే ఉన్నారో అగ్నికి ఆహుతి కావద్దు అంటే అవేర్నెస్ అనేది పబ్లిక్ పోవాలి. అంటే ఫైర్ అయినప్పుడు ఏం చేయాలి, మనం ఎట్లా అప్రమత్తంగా ఉండాలని తెలిసినప్పుడే వాళ్ళు కూడా కొంచెం అది కూడా సదుద్దేశంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ చేసింది. అందులో భాగంగా ఇప్పుడు వారం రోజులు అయింది. వారం రోజుల నుండి ఇప్పుడు స్కూల్స్ కానీ, సినిమాటాక్స్లు కానీ, అదేవిధంగా పెట్రోల్ పంపులు కానీ, బస్టాండ్ ఏరియా కానీ, ఒక లేబర్ ఏరియా తెలియని ఏరియా కానీ ఇట్లాంటి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు 20 రోజు ఇది ముగింపు కార్యక్రమం. ఈ అవేర్నెస్ ద్వారా నేను అనుకుంటున్నా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక గైడ్ లైన్స్ ఉంది మాకు. ఏంది, ఎవ్రీ ఫ్రైడే ఏదైనా ఒక ఏరియాకు పోయి ఒక పబ్లిక్ ప్లేస్ కానీ లేకుంటే ఒక ఇండస్ట్రీస్ కానీ పోయి మీరు వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే అవేర్నెస్ ఉంటేనే ఈ ఫైర్స్ అనేవి తక్కువైతాయి. ఫైర్స్ తక్కువ కావడం మూలన మన దేశ సంపదను మనం కాపాడుకున్నట్టు అయింది అనే సదుద్దేశంతో గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం రోజు ఏదో ఒక ఏరియా పోయి డెమో చేయడం జరుగుతుంది.